వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్. ఈ రోజు మన ఛానల్లో కాజు జ్యూస్ ఎలా చేయాలన్నది అయితే చెప్పేస్తున్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మన టీడీపీ కళ్యాణ మండపం పక్కన అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. చాలా ఈజీగా చేసి ఇంట్లోనైనా చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళైనా తాగండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మనం ఫస్ట్గా ముందు అందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత స్ట్రాబెర్రీ కాదు, రెడ్ చెర్రీస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఎన్నో కాదు, మనం అందులో ఒక గ్లాస్ జ్యూస్కి అయితే ఒక పాల ప్యాకెట్ చిన్నది ముందుగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గడ్డ కట్టాలన్నమాట పాల ప్యాకెట్. దానికి మనం చెర్రీస్ ఎన్ని వేసుకోవాలంటే ఒక 3, 4, 5 అలా అయితే చాలు. ముందు మనం ఇవన్నీ వేసి మిక్సీ ఆడేసుకొని పంచదార కూడా వేసుకోవాలి. పంచదార, జీడిపప్పు, చెర్రీస్ 3 వేసి మిక్సీ ఆడుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలకెట్ట తీసుకొచ్చుకొని దాన్ని కొంచెం కచాపచగ్గా అట్ట దంచి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే అది సూపర్ ఉంటుంది అనమాట. అదిగో చూడండి, మేమైతే 2 జ్యూస్లు ఆర్డర్ చేసాం కాబట్టి 2 పాల ప్యాకెట్లు అయితే వేస్తున్నారు ఆంటీ గారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా టేస్ట్ చూడాల్సిందే. కాజు జ్యూస్ అంటే చాలామంది కూడా అడుగుతున్నారు, ఏంటి కాజు జ్యూసా ఎలా ఉంటుందని. ఇది ఇప్పుడు వీడు చేసేది అయితే కాజు జ్యూసే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మన టీటీడీ కళ్యాణ మండపం పక్కన అనమాట. ఆ పక్కనే ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, దాని ముందు రోడ్డు పైన ఉంటుంది, బిజ్జీ దగ్గర. టేస్ట్ అయితే అదిరిపోద్ది, ఎవరైనా వానాల్సిందే తెలుసా. ఇంతకుముందు మేము జ్యూస్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళము. అది జీడిపప్పు పాల ప్యాకెట్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేవారు. కానీ డైలీ తాగేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి కఫం పడేస్తుంది, పచ్చిపాలు కదా. హారిక ఎక్కువగా తాగేస్తుందని చెప్పి ఇంక ఇంటికి తీసుకురావడం మానేసి వీక్లీ 1 టైం జ్యూస్ తాగడానికైతే వెళ్తాము, లేదంటే ఇంటికే వచ్చేది పార్సల్ అనమాట. ఆంటీ గారు అయితే జ్యూస్ చాలా బాగా చేశారు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. వెళ్ళండి మీరు కూడా, మర్చిపోకండి. అలానే లాస్ట్లో మనకి దానిపైన జీడిపప్పులు, కిస్మిస్, ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా వేశారు. చాలా చాలా బాగుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళండి, టేస్ట్ చూసేయండి, ఎలా ఉన్నది నా కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అలానే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఏంటి వాయిస్ ఎలా ఉందనుకుంటున్నారా, నాకు కొంచెం బాగాలేదు హెల్త్, అందువల్ల అలా వస్తుంది వాయిస్. ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఎవరు భయపడకండి. ఓకే, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. మీ లైక్ మాకు చాలా విలువైందనమాట. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం, ఓకేనా. కొంచెం నాకు ఇంకా బెదురు పోలేదనమాట బయటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి. అది ఎలాగైనా పోగొట్టుకొని మీకోసం వీడియోస్ ఏమైనా సరే తీసి పెడతానని మాట